సహోదరులారా, పరిశుద్ధ గ్రంథము నుండి 118వ కీర్తన. ఇందులో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఉన్నారో మనం కొన్ని విషయాలను ధ్యానం చేసాం. 118వ కీర్తన 13వ వచనం, నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా త్రోసితివి, యెహోవా నాకు సహాయము చేసెను. అపవాది తన ప్రజలను ఏ విధము చేతనైనను అపవాది దేవుని ప్రజలను శోధిస్తాడు. ఏ విధము చేతనైనను వారిని పడగొట్టడానికి శతవిధాలుగా ప్రయత్నం చేస్తాడు. అందుకని మొదటి పేతురు పత్రికలో మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె వాడు వెతుకుచూ ఉన్నాడు. ప్రకటన గ్రంథములో మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది అనే మాట మనం చూస్తాం. నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా త్రోసితివి, యెహోవా నాకు సహాయము చేశాను. తన ప్రజలకు ఆయన సహాయకుడుగా ఉన్న దేవుడు. దావీదు జీవితములో సౌలు ద్వారా, వ్యక్తుల ద్వారా ఎన్నెన్నో విపత్తులు భరించాడు. కానీ దావీదు ఏమంటాడంటే, దేవుడు నాకు సహాయకుడుగా ఉన్నాడు. 54వ కీర్తన 4వ వచనములో 54వ కీర్తన 4వ వచనం, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు. లోకము కాదు, లోక వ్యక్తులు కాదు, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, నా ప్రాణమును ఆదరించువాడు కూడా దేవుడే. విశ్వాసి యొక్క ఆధ్యాత్మిక జీవితములో దేవుడు తన ప్రజలకు సహాయకుడుగా ఉన్న దేవుడు. 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 11వ వచనములో ఆసా యుద్ధానికి వెళుతున్నప్పుడు ఒక గొప్ప ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యపు చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయుము. నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామమును బట్టియే బయలుదేరి ఉన్నాము.
యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీపై నీ జయము మందనీయకమని ప్రార్థింపగా యెహోవా ఆ కూషీయులను ఆసా ఎదుట నుండి యూదావారి ఎదుట నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. అపాయమును అతనితో కూడా ఉన్నవారును గేరారు వారును వారిని తరమగా కూషీయులు మరలా పంక్తులు తీర్చలేక యెహోవా భయము చేతను ఆయన సైన్యపు భయము చేతను పారిపోయిరి. యూదావారు విశేషమైన కొల్ల సొమ్మును పట్టుకొనిరి. కారణమేమి? ఆసా ఒక సామాన్యుడు కాదు, ప్రజలకు రాజు. ఆయనకు సైన్యము ఉంది, జనము ఉన్నారు, సింహాసనము ఉంది, ప్రజలను పాలించువాడుగా ఉన్నాడు. కానీ దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థన చేస్తున్నాడు? బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా మాకెవరూ లేరు. రాజుగా ఉండి కూడా దేవుని సన్నిధిలో ఏమంటున్నాడు? నేను బలహీనుని. నేను ఏ స్వరూపమ్మా వచ్చినావే, నేను బలహీనుని, నాకు సహాయం చెయ్యి. నా శక్తియుక్తులతో నేను యుద్ధం చేయలేకపోతున్నాను, నిన్నే నమ్ముకొని ఉన్నాను. ఏమంటున్నాడు? నీ నామమును బట్టియే ఈ గొప్ప సైన్యమును ఎదిరించుటకు బయలుదేరుచున్నాము. దావీదు కూడా నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల యెహోవా దేవుని పేరట నేను నీ మీదికి యుద్ధానికి వచ్చుచున్నాను. నేను దేవుని పేరట వస్తున్నాను. ఆసా అంటున్నాను, నీ పేరట యుద్ధానికి వెళుతున్నాను. మనం ఏది చేసినా యేసుక్రీస్తు ఘనపరచబడాలి, యేసుక్రీస్తు మహిమపరచబడాలి. అన్నిటిలో ప్రథమ స్థానము ఎవరికి ఇవ్వాలి? చెప్పు బాబు. అన్నిటిలో ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలి? మనుషునికా దేవునికా? ప్రతి దానిలో ప్రథమ స్థానము దేవునికి ఇవ్వాలి. అప్పుడే నీకు విజయము. నీ ఇష్టానుసారంగా కాదు, అవసరానికో అక్కరకో దేవుని వాడుకోకూడదు. దేవునికి మహిమ రావాలి అంటే ప్రతి విషయములో దేవునికి ప్రథమ స్థానము ఇవ్వాలి. ఏమంటున్నాడు? బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా మాకెవరు? నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా త్రోసివేసితివి గాని యెహోవా నాకు సహాయము చేసెను. ఆయన సహాయకుడు. 2వ దినవృత్తాంతములు 25వ అధ్యాయం
8వ వచనం, 25:8. అలాగూ పోవలనని పొమ్ము, యుద్ధము బలముగా చేసినను దేవుడు నీ శత్రువుల ఎదుట నిన్ను కూల్చును. నిలవబెట్టుటయు పడవేయుటయు దేవుని వశమే గదా. నిన్ను నిలబెట్టుట, పడగొట్టుట దేవుని వశమే కదా. నేను వెళ్తా అంటున్నా యుద్ధానికి, కానీ దేవుడు నీకు తోడుగా లేకపోతే నీవు చిక్కుల్లో పడిపోతావు. కనుక ప్రతి విషయములో విశ్వాసి దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. అందుకే విశ్వాసి ప్రభుని గురించి ఏమనాలంటే ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5-6 వచనాలలో, ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నన్నేమీ చేయగలడు అని మంచి ధైర్యము చెప్పగలిగిన వారమై ఉండాలి అంటే. ఓయా దేవుడున్నాడు. మనిషి ఎప్పుడైనా మనిషే, కానీ దేవుడు అలా కాదు. నిన్న నేడు నిరంతరము ఆయన ఏకరీతిగా ఉన్న దేవుడు. 2వ మాట 118వ కీర్తన 7వ వచనం, యెహోవా నా పక్షమున వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన కోరిక, నా కోరిక నెరవేరుట నేను చూసి. దేవుడు నాకు సహకారిగా ఉన్నాడు. నా మీద తప్పులు పట్టాలని, తప్పుడోడిగా చేయాలని, సమాజములో నిన్ను బలహీనుడిగా చేయడానికి సమాజం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు. అందుకు నిదర్శనము దానియేలు జీవితం. దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని దానియేలు యొక్క శత్రువులు తగిన హేతువు కొరకు కనిపెట్టుకొని ఉన్నారంట. ఎట్లయినా చూపించాలా వాని గొప్పతనం ఏదో, వాడు బడా ఏదో. దానియేలు గారు కనిపెట్టారు. మనుషుల పద్ధతి విషయమందు తప్ప, దేవుని పద్ధతిలో అతని తప్పు మనం కనిపెట్టగలం అని రాజుగారికి చెప్పారు. రాజుగారు చేసిన చట్టాన్ని ఎవరూ మార్చజాలరు. ఇప్పుడు రాజుగారే ప్రోత్సహించి పంపుతూ ఉన్నాడు. ఏమని? అనుదినము నీవు సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. ఎక్కడికి పంపుతున్నాడు? ఎక్కడికి పంపుతున్నారా? ఎలుగుబంట్లు దున్నపోతులున్న బోన్లేకి పంపుతున్నాడా? ఏ బోన్లేకి పంపుతున్నాడు? సింహాల బోన్లేకి పంపుతున్నాడు. దానియేలు యొక్క భుజాన్ని తట్టడిసి, ఎలా నువ్వు సేవిస్తున్నావు కదా, నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు. రాజుగారికి నిద్ర పట్టలే.
ఎప్పుడు తెల్లారునని గుహవాకిట వచ్చి జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, అనుదినము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా? రాజా చిరంజీవగునుగాక, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడితిని. సింహములు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లను, అయినను నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాదు గదా. నింద మోపిన ఆ మనుషులు, తప్పులు వెతికిన ఆ మనుషులు, నీ గురించి తప్పుడు సమాచారం ప్రకటించిన ఆ మనుషులు సింహముల పాలైరి. సింహాలకు ఎంత కోపం వచ్చిందంటే వారి ఎముకల సహితము పగలగొరికాయంట. నింద మోపిన ఆ మనుషులు ఏమంటున్నాడు? నా శత్రువులు నా విషయమై పలు ప్రయత్నములు చేయుచున్నారు, కానీ యెహోవా నాకు సహకారుడుగా ఉన్నాడు. యెహోవా నాకు సహకారుడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 20 వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక్రియలను వాక్యమును స్థిరపరచుచూ ఉండెను. ఆమేన్. వారు దేవుని వాక్యమును ప్రకటించడానికి బయలుదేరారు. ప్రభు వారికి సహకారులుగా ఉండి వాటిని స్థిరపరిచాడు అంట. కనుక నీకిచ్చిన సమయమును, నీకిచ్చిన తలాంతును, నీకిచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో, దుర్వినియోగం చేసుకోక. నువ్వు సద్వినియోగం చేసుకో. నువ్వు చేసే ప్రతి పనిని ఆయన స్థిరపరిచే దేవుడు. యోనాతాన్ అంటున్నాడు, ఏరా మన దేవుడు గొప్పవాడు కదా, యుద్ధములో విజయమిచ్చే దేవుడు కదా. విజయమిచ్చే దేవునికి సంఖ్య అవసరమా? కొద్దివారి చేతనైనను అనేకుల చేతనైనను ఆయన వారికి విజయము కలగజేసే దేవుడు కదా అని అంటే, సౌలు యోనాతాను పనివాడంటున్నాడు, నేను నీకు సహకారిగా ఉన్నాను, నీ మనసులో ఉన్నదంతయు నెరవేర్చు, నేను నీకు సహకారిగా. దేవుని సేవలో సహకారులుగా ఉండాలి. ఎప్పుడైతే సహకారులుగా ఉంటావో దేవుడు నీ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. సున్నత లేని వారి దండు, కాపరుల మీదకు పోదమా రమ్ము, యెహోవా మన కార్యములు సాగించునేమో.
అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయువానితో చెప్పగా, అతడు నీ మనసులో ఉన్నదంతయు చేయము, పోదము రమ్ము, నీ ఇష్టానుసారముగా జరిగించుటకు నేను నీకు తోడుగా ఉన్నాను. నేను నీకు తోడుగా. దేవుని సేవలో ఈ దినాలలో సహకారులు లేరు, సహకరించేవారు లేరు. అలాగైతే దేవుని సేవ బలహీనమైపోతాడు. రేపు దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ఏమయ్యా, ప్రకటించే వరం ఉంది కదా, సమయం ఇచ్చాను కదా, మరి అయ్యా వెళ్ళు, నీ పిలుపులు మానుకోవద్దు, నువ్వు వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించు, ఇక్కడ మేము కార్యక్రమాలు జరుపుతాం, నువ్వు వెళ్ళవయ్యా. వెళితే మూటలు మూటలు కొట్టుకొని వచ్చాడు. మన ఒక వారం బాయే కదా, ఎంత కొట్టుకొని వచ్చాడో. ఇదేమన్నా వ్యాపారమా? అంత చూడాలనుకుంటే ఒకసారి రా, దేవుడి సేవలో తెలుస్తుంది. వెళ్ళు, మేమున్నాము. ఎన్ని సంవత్సరాలై రక్షణ పొంది, ఎన్ని సంవత్సరాలై విశ్వాసం కొనసాగుతూ ఉన్నావు. ఇంకా పసి మనస్తత్వమే కలిగి ఉన్నావు, కానీ బోధకుని యొక్క స్థాయినికి రావడం లేదు. వెళ్ళవయ్యా, మేమున్నాం, వెళ్ళు. వెళితే సంఘాలు కట్టబడితే అవి ఆయనవి అంటారు కదా, మనం అన్నారుగా. అరే పిచ్చోడు, మనిషి మాదిరి నువ్వు ఆలోచిస్తున్నావు. ఇదే ఆలోచన దేవుడు నీ గురించి ఆలోచిస్తే జాగ్రత్త, చాలా నష్టపోతాం మనం. నీ జీవితం ఒకటే, అందులోనే ఏదైనా ప్రభువుకు చేస్తే అది నిలబడుతుంది. పోయిన నెలలో ఒక చిన్న గ్రామములో వారందరూ కొండ ప్రక్కన నిద్రపోతూ ఉన్నారు. గొప్ప వర్షాలు పడ్డాయి. ఆ కొండ కరిగిపోయి ఆ ఊరిలోకి వచ్చేసింది. నిద్రలోనే వెళ్ళిపోయారు 2000 మంది. బురదలో కలిసిపోయారు. ఇలాగ లోకములో ఎందరో కలిసిపోయారు. ఈరోజు సజీవంగా ఉన్నాము అంటే అది దేవుని కృప, దేవుని పనికి వెళ్దాం రండి, ప్రయాసపడదాం రండి. అదంతా అన్న చూసుకోవాలన్నా, అదంతా ఎవరు చూసుకోవాలా? అన్న చూసుకోవాలి. ఇది విశ్వాస వాక్యము. వెంటనే రారు. ఆడ ప్రకటిస్తే ఎవరు వస్తారు? ఈడ ప్రకటిస్తే ఎవరు వస్తారు? బైబిల్ ఏం చెప్తుంది? నీ ఆహారము, చెప్పు దాసుబాబు, నీ ఆహారము వేసి, మరి ఎక్కడ పోయింది ఈ వాక్యము? అవసరానికి వాడుకోకూడదు. వాక్యాలను అల్లుకొని విశ్వాస సేవ. గొప్ప దైవజనుడు 2 ఆత్మల కొరకు 40 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. జార్జి ముల్లర్ అనే దైవజనుడు తన స్నేహితుల కొరకు
ఒకడు చనిపోయే ముందు నమ్ముతాడు, ఒకడు చనిపోయినాక నమ్ముతాడు. ఏమంత దీర్ఘంగా చేస్తావే వాళ్ళ కోసము? వాళ్ళేనా? అవులే, వాళ్ళు ఎక్కువ కానుకలు ఇచ్చారు, మేమేమి ఇయ్యము. ఎట్లా సృష్టిస్తున్నావో దేవుడు కూడా ఒకసారి నిన్ను సృష్టిస్తాడు, గుర్తుపెట్టుకో. అవులే, వాళ్ళు బాగా పంచి పటాకు నోట్లు ఇచ్చే వాళ్ళకేమో ఎక్కువ ప్రార్థన చేస్తాడు. 10 రూపాయలు 5 రూపాయలు ఇచ్చేటోళ్ళకు యేసు ప్రభువా స్తోత్రం అంటాడు. మా బోధకుడు డబ్బు బోధకుడు అండి అని గబ్బు లేపినావనుకో, దేవుడు నీ జీవితాన్ని కూడా గబ్బు లేపుతాడు. గుర్తుపెట్టుకో, తేడా ఏమి లేదు. జాగ్రత్త. యోనాతాను యొక్క పనివాడు అంటున్నాడు, నేను నీకు సహకారిని, నీ మనసులో ఉన్నదంతా చేయి. ఇది కావాలి. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 17వ వచనం. నీవు ఇశ్రాయేలుకు రాజు అగుదువు, నేను నీకు సహకారినవుదును. నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నది, అతనితో చెప్పి దేవుని బట్టి అతని బలపరిచెను. అయ్యా, ఇవే మాటలు 4 స్థలాలలో చెప్పయ్యా, వెళ్ళయ్యా. ప్రారంభ దినాలలో ఎక్కడికన్నా సువార్తకు పోతున్నానంటే అబ్బో ఏ ఉత్సాహము! తలా 10, తలా 20, తలా 10, తలా 50 ఇచ్చేవారు. ఇప్పుడు పోతున్నట్టే ఫోన్ చేశాడు, బ్యాగులు మోయాలని పలకాకు. అక్కడికి ఆడికి వచ్చిందంటే బతుకు, వాని బరువు వాడే మోసుకోవాలి. చూసుకుంది సరే. నిన్ను అడుగుతాడు దేవుడు, నన్ను కూడా అడుగుతాడు. ఇప్పుడు యోనాతాను ఒక గొర్రెల కాపరిని ధైర్యపరుస్తూ ఉన్నాడు. నువ్వు ఇశ్రాయేలులకు రాజు అవుతావు, నేను నీకు సహకారినవుతా, నువ్వు ధైర్యంగా జీవించు, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు ధైర్యంగా వెళ్ళు. దేవుని బట్టి బలపరిచాడు. ఎవరిని బట్టి బలపరిచాడు? దేవుని బట్టి. ఒక రాజకుమారుడు ఒక సామాన్యుని బలపరుస్తూ ఉన్నాడు. భయపడాకు, నువ్వు రాజు అవుతావు, నేను నీకు సహకారిని. దేవుని సేవను బలపరిచే వాళ్ళు కావాలి, ప్రోత్సహించే వాళ్ళు కావాలి, ప్రార్థించే వాళ్ళు కావాలి. ఒక వారం మన ఊరికి వెళ్ళాం. చాలామంది ప్రార్థన చేసి, అయ్యా మీ సేవ ఎలాగుంది, ఎలాగ జరుగుతూ ఉంది, బాగా జరుగుతూ ఉందా, మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, మీరు బాగున్నారా, మేము బాగున్నాం అని ఫోన్లు చేసి ప్రోత్సహించారు. అందును బట్టి మేము ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. నువ్వు చేసావా? నేను కూడా చేయలే, పోయాడు, పీడమైంది ఒక వారం. మరి హ్యాపీ నువ్వు? నేను కూడా చేయను, నేను చేయలేదు. అలాగా ప్రోత్సహించాలి. అది చెయ్యాలని మనసు ఉంది, కానీ
నువ్వు యాడాడో బిజీగా ఉంటావు కదయ్యా, అందుకని చేయలేకపోయావు. ఎక్కడెక్కడో ఉంటావు కదా, ఆ పనికి మాలతో ఈసుడు బూసుడు మాటలు చెప్పుకుంటూ పొద్దుపు కొట్టుకోవచ్చు గంటలు గంటలు. కానీ ఇక్కడ యోనాతాన్ అంటున్నాడు, అతని దేవుని బట్టి బలపరిచి, దేవుని పని మరిన్ని స్థలాలలో ప్రారంభించబడాలి. చుట్టుపక్కల ఉన్న కుటుంబాలు రావాలి. నీ కృపను అనుగ్రహించి ఈరోజు మా పొరిగింటి ఆమెను ఆహ్వానిస్తాను ప్రభువా, వాళ్ళు వచ్చినట్లుగా కార్యం జరిగింది. దేవ సహాయం దయచి, ఒక్క దేవదానంది కాదు ఇది, రక్షింపబడిన ప్రతి విశ్వాసి బాధ్యత. ప్రభు నాకు సహకారుడుగా ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంటుతోనూ నా ఇతరుల సహోదరులతోనూ సువార్త విషయములో నాతో పాటు ప్రయాసపడిన వారు నా సహకారులు. ఇంత పని జరిగించడానికి సంఘములోని ప్రతి వారు ప్రోత్సహించారు. అంతేగాని నేను నాది అనే ఆలోచన కట్టుకోకూడదు. ఇది దేవుని కృప, ఇది దేవుని సహాయం. సరే, వారు నాకు సహకారులు. సువార్త విషయములో, ప్రార్థించుటలో సహకారులు, ప్రోత్సహించుటలో సహకారులు, వ్యాపింపచేయుటలో సహకారులు, ప్రయాణములో సహకారులు. సహకారం ఒకరు పరస్పరం. 2వ దినవృత్తాంతములు 2వ అధ్యాయము 13వ వచనం నుండి, తెలివియు వివేచన గల హూరాము అను చురుకైన పనివానిని నేను నీ యొద్దకు పంపుచున్నాను. దాను వంశస్థురాలకు ఒక స్త్రీకి పుట్టినవాడు. వాని తండ్రి తూరు సంబంధమైన వాడు. అతడు బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ రాళ్లతోనూ మ్రానులతోనూ ఊదా నూలుతోనూ నీలుమాను సన్నపు నూలుతోనూ ఎర్రపు నూలుతోనూ పని చేయగల నేర్పరి అయిన వాడు. సకల విధములకు చెక్కడము పని యందును మచ్చలు కనిపించడం యందు యుక్తి కలిగి నీ పనివారికిని నీ తండ్రి అయిన దావీదును నా ఏలిన వానికి నియమించిన ఉపాయశాలునకును సహకారి అయి వాటన్నిటిని నిరూపించుటకు తగిన సామర్థ్యము కలిగిన వాడు. ఓ రాము, అతడు సహకారి, సామర్థ్యము కలిగిన వాడు, చురుకైన వాడు. కుటుంబ పోషణకు ఎలాగూ కష్టపడుతున్నాము, ప్రభు పనిలో కూడా మనము ప్రయాసపడాలి. మన సమయాన్ని
వృధా చేసుకొనకూడదు. సమయం దొరికితే చాలు ఒక మూలను కూర్చొని ప్రార్థించడానికి సిద్ధముగా ఉండాలి. మొదటి దినవృత్తాంతములు 12వ అధ్యాయం 18వ వచనం. నీ సహకారులకును సమాధానము కలుగునుగాక. నీ సహకారులకు సమాధానం. దావీదు రాజ్యము విస్తరించుటకు దావీదునకు అనేకులు మేలు చేయడానికి వచ్చారు. ఇదిగో వారికి కూడా వందనాలు అంటున్నారండి. 3వ మాట 15వ వచనం, 118వ కీర్తన 15వ వచనం. నీతిమంతుల గుడారములలో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణాస్తము సాహస కార్యములను చేయును. యెహోవా దక్షిణాస్తము సాహస కార్యములు. మన ప్రభువు సాహస కార్యములు చేయువాడు. గిద్యోను మీదికి లక్షలాది మంది యుద్ధానికి వచ్చాడు. ఎంతమందితో విజయం కలగజేశాడు గిద్యోనుకు దేవుడు? ఎంతమందితో ఇంటర్వ్యూ పెట్టాడు దేవుడు? 10,000 మంది ఇంటర్వ్యూకి పాలు పొందారు. ఎంతమంది ఫెయిల్యూర్ అయ్యారు? 9,700 మంది ఫెయిల్యూర్ అయిపోయారు. ఎంతమంది ఫిట్ అయ్యారు? 300 మంది ఫిట్ అయ్యారు. 300 మందితో లక్షలాది శత్రువుల మీద ఆయన అద్భుతమైన విజయాన్ని ఇచ్చాడు. ఆయన సాహస కార్యములు చేయువాడు. గాడిద ఎముకతో ఎంతమందిని హతమార్చాడు? పోత్రాయి బేబీ. ఎవరు కొట్టారు? మోషే కొట్టాడా? హిజ్కియా కొట్టాడా? గాడిద ఎముకతో చెప్పు బేబీ. నువ్వే చెప్పు, నేను 2 రోజులు రాలేదులే అంటుంది. సంసోను గాడిద వెముకతో వేలాది మందిని కూల్చిపడేసి సాహస కార్యము కదా. 5 రొట్టెలు 2 చేపలతో వేలాది మంది ఆకలి తీర్చాడు. సాహస కార్యము కాదా? నీకున్న దానిలోనే ఆయన తృప్తిపరిచే దేవుడు. ఆయన సాహస కార్యములను చేయు దేవుడు. మొదటి దినవృత్తాంతములు 30వ అధ్యాయము 12వ వచనం. ఇరవై 29 కదా. సారీ, 2వ దినవృత్తాంతములు 30:12.
యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులను చేసిన నిర్ణయం నెరవేర్చుటకై యూదాలోని వారికి మనస్సు ఏకము చేయుటకై దేవుని హస్తము తోడ్పడెను. దేవుని హస్తము తోడ్పడెను, వారికి విజయం ఇచ్చుటకై. కనుక సహాయము చేసే ప్రభు, సహకారిగా ఉన్న ప్రభు, సాహస కార్యములు చేయి ప్రభు. 24వ వచనములో ఆనందించే ప్రభు. 118 కీర్తన 24వ వచనం. ఇది ఏర్పాటు చేసిన దినం, దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదము. ఈ దినం ప్రభు దినం. ఈ దినం పునరుత్థాన దినం. ఈ దినం సర్వలోక ప్రజల పాప నివారణ కొరకై ఆయన శిలువలో బలియాగమైన దినం. ఎందుకు వచ్చాడు యేసు ప్రభువారు? ఎందుకు ఆయన శిలువలో మరణించాడు? మనలను స్వతంత్రులుగా చేయుటకై, మన దుఃఖమును ఓదార్చుటకై, మనలను స్వస్థపరుచుటకై, మనలను పవిత్రులుగా చేయుటకై, మనకు విశ్రాంతి ఇచ్చుటకై, శాంతి ఇచ్చుటకై, నిత్య జీవం ఇచ్చుటకై ఆయన ఈ లోకానికి వచ్చారు. ఇది రక్షణ దినం, ఇది అనుకూల దినము. 25వ వచనములో యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి నన్ను అభివృద్ధి కలిగించుము. అడిగావు ఎప్పుడన్నా? దేవా, నా కుటుంబాన్ని వృద్ధిపరుచయ్యా, నా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా. నా పిల్లలు చదువుతూ ఉన్నారు, పిల్లలేక చదువులో చురుకైన జ్ఞానం, వివేకం, ఆలోచన దయచేయి. వారి యవ్వనములోనే ప్రభు అయిన యేసుని అంగీకరించి మీ నీడలో ఉండుటకు సహాయము దయచేయి. యెహోవా దయచేసి నన్ను వృద్ధిపరచు. తల్లులు భర్తల కొరకు, పిల్లల కొరకు, తండ్రులు భార్యల కొరకు, పిల్లల కొరకు, వారి రక్షణ కొరకు దేవుని తట్టు చేతులెత్తాలి. ఉదయకాల ప్రార్థన, రాత్రికాల ప్రార్థన, సహవాస కూడికలకు, భక్తి ఆయన రాకడకు ఇంకా వృద్ధి పొందాలి. కానీ భక్తి రాను రాను ఆఖరికి యాటికి గీసుకుంటున్నారంటే ఆదివారానికి గీసుకుంటున్నారు. అది మతము గీసుకునేది. స్వరూప ఈడే కదా ఉండేది. బుధవారం రావచ్చు కదా, శనివారం రావచ్చు కదా, రాదు. ఇంట్లో నుండి బయటికి రాదు. అట్లప్పుడు పిల్లలకి ఎట్లా పెళ్లిళ్ళు అవుతాయి?
రేపు ఎవరన్నా వచ్చి నీ కొడుకు పెళ్లి కావాలంటే మీ పాస్టర్ పిలుచుకున్నారంటే ఏమని చెప్పాలా? ఈ అమ్మాయి ఆదివారమే నండి వచ్చేది, మిగతా రోజులు రాదు అంటే ఆయన గుడికి పోరా అబ్బా. లేదండి బుధవారం శనివారం ఇక్కడే ఉంటారండి. మంచి కుటుంబం అంటే మంచి కోడలు దేవుడు ఇస్తాడు. దేవుని సన్నిధికి రావాలా, దేవుని సన్నిధిలో ఉండల్లా. దేవుని సన్నిధిలో ఉండి ఎదుగుతూ ఉంటే వారి జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఒక మహిళ ఉంది, ఆమె బట్టలు కొనేకి పోవాలనుకో, ఒకతే పోతుందా ముగ్గురు పోతారా? రామాజీ శ్వేత చెప్పు, నువ్వు ఎప్పుడైనా ఒకదానివే పోయినావా, ఇద్దరు ముగ్గురు పట్టుకొని పోయినావా? ఇదిగో షాపుకు అబద్ధం ఆడాకు, అసలు పోలేదంట శ్వేత. ఎంత మంచిదో చూడండి. అదే వాళ్ళ అత్త చెప్తాది, నువ్వు ఒకదానివే పోయినా ఎప్పుడైనా కోయిలకుంట్లయమ్మ వచ్చింది వాళ్ళ అత్త, నువ్వు కూడా పోలేదా? ఒకదానివే పోతావా? చూసారా, ఏదైనా బట్టలు కొనాలంటే ఇద్దరిని తోడు చేసుకొని పోతాం. కొనేది శ్వేతానే, వేసుకునే శ్వేతానే, మ్యాచింగ్ ఏమో మే. ఇది బాగుందా? నీ కలర్కి ఇది ఏం బాగలేదు నే, కరెక్ట్గా చెప్పు. అదే ప్రభు సన్నిధికి అయితే ఏమబ్బా వచ్చేస్తారు, నాకై తెలుసు కాదు, మిమ్మల్ని ఇద్దరు పోతుంది కదా, మళ్ళీ రావాలా కదా. దేవుని సన్నిధికి ఎవరైతే తోడుకొని వస్తారో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు, దేవుడు వారిని దీవిస్తాడు. రాపా దేవుని సన్నిధికి రా, దేవుని సన్నిధిలో కూర్చోండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించే ప్రభు 26వ వచనములో 118 కీర్తన 26వ వచనం, యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదము మందునుగాక. యెహోవా మందిరములో నుండి దీవెన కలుగుతుంది దేవుని సంఘానికి వచ్చుట వలన. ఆశీర్వాదము దొరుకుతుంది దేవుని సన్నిధికి వచ్చుట వలన. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే, భక్తిహీనుల గుడారములో నిలబడుట కంటే నా దేవుని మందిర వాకిట నిలుచుండుట నాకు ఇష్టము అన్నాడు దావీదు. దేవుని సన్నిధికి. ఆఖరి మాట, ఆయన ఆసీనుడైన దేవుడు. 28వ వచనం, నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు నా దేవుడవు. ఈరోజు ఎందుకు మన పక్షాన సహోదరులు లేచి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు? మన కొరకు చనిపోయి లేచిన యేసు ప్రభు కొరకు. నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరిచెదను. కనుక ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో 5 నెలలు మీ రెక్కల కింద ఉంచుకొని 6వ నెల బహుమానంగా ఇచ్చారు, మీకు స్తోత్రం. ఈ మొదటి ప్రభుదినమందు మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించుటకు, గణపరచుటకు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు, నీ వాక్యపు వెలుగులో మా యొక్క జీవితాలు సరిచేసుకున్నటకు మీరు ఇచ్చిన ఘనతను బట్టి మీకు స్తోత్రం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడండి.
ప్రభుత్వ శాఖల్లో కొందరు, ప్రైవేటు సంస్థల్లో కొందరు, మరికొందరు వివిధాలుగా కష్టించి పనిచేస్తున్నారు. ఆశీర్వదించండి. మరనైనా ఆయా పరీక్షలున్నాయి పిల్లలకు. ప్రతి పరీక్షలలో మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. దురై స్వామి మొక్కజొన్న పంట వేశాడు. కన్నీటితో విత్తువాడు సంతోషముతో పనులు కోసుకొని వచ్చును అన్నట్టుగా ఆ పంటను మీరు ఆశీర్వదించారు. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి నూరంతలు ఫలము పొందిననే మాటను బట్టి మీకు స్తోత్రం. నైరుతి ఋతుపవనాల యొక్క ప్రభావము మా జిల్లాలోను, మా తెలుగు రాష్ట్రాల్లోనూ, మా దేశంలోనూ ఎక్కువగా పనిచేయుటకు మీ కృపను దయచేయండి. తొలకరి వాన, కడవరి వాన కురిపించువాడవు నీవే గదా. నదులు, చెరువులు, బావులు, వంకలు, వాగులు ప్రవహించున్నట్లుగా మీ కృపను దయచేయండి. పొలము కలిగిన వాడు పొలాన్ని సిద్ధం చేసుకొని ఆకాశం వైపు కనులెత్తుతూ ఉన్నాడు. అయ్యా, మీరు సమృద్ధి అయిన వర్షాన్ని కుమ్మరించమని అడుగుతున్నాం. అయ్యా, మీ వందనాలు చెల్లిస్తున్నాం. రాజయ్య డ్యూటీలో ఉన్నాడు, క్షేమంగా నడిపించండి. నైనా మీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ 6వ నెలలో ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు మీరు తీర్చండి. సంఘము దినదినము క్షేమాభివృద్ధి నొందుటకు మీ కృపను దయచేయండి. యవన పిల్లలు ఉన్నారు, వారి ఉద్యోగ వివాహ విషయాలలో మీ కృపను దయచేయండి. వృద్ధులున్నారు, ఎటువంటి బలహీనతలు గురి కానికుండా మీరు కాపాడండి. అయ్యా, 4వ తేదీ ఎలక్షన్ కౌంటింగ్ చక్కగా జరుగుటకు మీ కృపను దయచేయండి. ఎక్కడ ఘర్షణలు, వివాదాలు, కొట్లాటలు ఏర్పడకుండా మీ కృపను దయచేయండి. మీరు బలవంతులను త్రోసివేసి దీనులను సింహాసనం మీద కూర్చుండబెట్టే గొప్ప దేవుడవు నువ్వు కదయ్యా. అయ్యా, మీ కృపను దయచేయండి. సామర్థ్యము కలిగి చక్కగా ప్రజలకు మేలు చేసే వ్యక్తులను మీరు లేవనెత్తమని అడుగుతున్నాం. మా యాడికి మండలంలో ఉంటున్న ఆసుపత్రి, ఎంఆర్ఓ, ఎండిఓ, పంచాయతీ, పోలీస్ స్టేషన్, మా మండల నాయకులను, అధికారులను మీరు దీవించండి. మా తాడపత్రి నియోజకవర్గం నాయకులను, అధికారులను మీరు దీవించండి. మా జిల్లా కలెక్టర్ను, కార్యాలయంను, నాయకులను, అధికారులను మీరు దీవించండి. మా తెలుగు రాష్ట్ర ప్రజలను మీరు ఆశీర్వదించండి. ముఖ్యమంత్రులను, గవర్నర్లను మీరు దీవించండి. మా భారతదేశాన్ని ఆశీర్వదించండి. మా భారతదేశం ప్రధాని గారిని, రాష్ట్రపతి గారిని దీవించండి. దేశ సరిహద్దులను, సైనిక పటాలను దీవించండి. మా కాలనీ పట్టాల కొరకే మేము ప్రార్థిస్తున్నాం, మీరు కార్యం జరిగించండి. వాహనాలు కలిగిన వారు ప్రతి నెల ప్రతి కంతు కట్టుటకు మీ కృపను దయచేయండి. కట్టుపల్లి యోహాన్ అంకుల్, రాజాబాయి అంటూ మీ పిలుపు తీసుకుని వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం, శ్రీరామ్మూర్తి గారు కుమార్తెలు, కుమారుని దీవించండి. కాసులో జాకోబు యాక్సిడెంట్ అయింది, ఆ గాయాలను మీరు ముట్టి స్వస్థపరిచండి. అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా, సహాయమును మీరు దయచేయండి. గుంటూరు, నంద్యాల, కర్నూలు, యాడికి, కొండూరు, కోనచెరువు సంఘాలను మీరు బలపరిచండి. ఈ నెలలో జరగబోయే వాక్య సందేశ కూడికలను ఆశీర్వదించండి. అనేక స్థలాలలో మీ కుమారుని ప్రకటించుటకు మీ కృపను దయచేయండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. మేలు పొందినట్లుగా మీ కృపను దయచేయండి. బేబీ చెల్లెలి కుటుంబాన్ని దీవించండి. నూతనంగా వస్తున్న వారిని దీవించండి. అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నైనా సహాయమును మీరు దయచేయండి. సంఘము దినదినము క్షేమాభివృద్ధి నొందుటకు మీ కృపను దయచేయండి.
ఈ వారంలో జరగబోయే కూడికలను ఆశీర్వదించండి. అనేకులు వచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, మమ్మల్ని ప్రోత్సహిస్తూ, ఆయా స్థలాలలో దేవుని వాక్యాన్ని ప్రకటించుటకు సహాయం చేసిన ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ, సహోదరుడు బిషెప్పుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరిచి, పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయి. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.